టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిత్యం ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేస్తూ ఎంతో పరిజ్ఞానం కలిగిన భూమాన జర్నలిస్టులను హేళనగా మాట్లాడడం భావ్యం కాదని హితవు పలికారు. జర్నలిస్టులు సమాజ హితవు కోరేవారే కానీ భూమాన కరుణాకర్ రెడ్డికి ప్రత్యర్థులు కారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరి గురించి వాస్తవాలు రాయడంలో భాగంగానే భూమాన కరుణాకర్ రెడ్డి గురించి రాయడం జరిగిందని గుర్తు చేశారు. కాగా తమను ప్రత్యర్థులుగా భావించి భూమాన తన కడుపులో ఉన్న విషయాన్ని వెళ్లగక్కారని సీనియర్ జర్నలిస్టులు ఉమామహేశ్వరరావు, నరేంద్రలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు భూమాన కరుణాకర్ రెడ్డి తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచేశారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చేయకపోతే మీరు జర్నలిస్ట్ని ఆ విధంగా మాట్లాడరు. ఆ రోజు మీరు కోపం తెప్పించి దేవుడే మాట్లాడించినట్టున్నారు. అంటే మా గుణం ఇది, మేము మిమ్మల్ని ఇలాగనే ట్రీట్ చేస్తామని చెప్పడమే జరిగింది వాళ్ళు. కాబట్టి మనం అన్నకి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తూ, జర్నలిస్టులు ఎవరైతే పనిచేస్తున్నారో ఒకరు కాదు, ఈ మారి ఎవరు మాట్లాడినా దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కంపల్సరీ ఉంటుంది. వ్యక్తిగతంగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ సిఐ గారు ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మనందరికీ తెలుసు. ఆయన ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఈ పార్టీ ఇప్పుడు చేయకపోతే 4వ తేదీ తర్వాత ఖచ్చితంగా చేయిస్తాం. ఇలాంటివన్నీ కూడా భయం. ఇప్పుడు వాళ్ళు భయపెట్టారనుకుంటున్నారు. మీ అందరినీ భయపెట్టేసాం. తిరుపతిలో ఉండే వాళ్ళందరినీ. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది. తగు మూల్యం. ఈరోజు మేము ఎంత బాధపడుతున్నామో మమ్మల్ని అనిన దానికి, మా జర్నలిస్ట్ సోదరులు అనిన దానికి, మా మిత్రులు అనిన దానికి ఖచ్చితంగా మీకు అది రివర్స్ ఖచ్చితంగా ఇస్తాం. ఆ భయం ఏదో మీకు కూడా మేము చూపిస్తాం. మీరు అనుకోవచ్చేమో భయం మీరే పెట్టగలుగుతారని. సామాన్య మానవుడు తెగిస్తే, పోరాటం చేయడం మొదలు పెడితే మీలాంటి 100 మంది వచ్చినా కూడా ప్రజల్ని ఏమీ చేయలేరు, జర్నలిజాన్ని ఏమీ చేయలేరు. కాబట్టి మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే బహిరంగ క్షమాపణ చెప్పండి, లేదా మీ మాటలు వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో ఖచ్చితంగా దీనికి ఏ పోరాటం మా మిత్రులు అందరూ చెప్తారో దానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 4వ తేదీ తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదని కూడా మీకు కూడా తెలుస్తుంది. అంత లోపల మీరు చదువుకుంటారని కూడా మీకు మా అందరి సైడ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఊర్లో ఉండే వాళ్ళం, మీరు ఖచ్చితంగా పెద్దలు ఏదైతే మాట చెప్పారో దాన్ని వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో ఇబ్బంది పడతారు. ప్రజలు మార్పు వచ్చేసింది. ప్రజా చైతన్యం ఆ రోజు చూసాం. అనౌన్స్ అయిన తర్వాత ఇలాంటి సిఐలు, ఎస్ఐలు అందరినీ కూడా ఇళ్లకు పంపించి లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏదైతే చేయాలో అది చేసే వరకు మా పోరాటం ఆగదని మరొకసారి తెలియజేస్తాం. మీద వారు చేసే తప్పుల్ని ప్రజలకు చూపడమే మీడియా పని. పత్రికల్లో వచ్చే వార్తల వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు కలిగితే రకరకాల వేదికల మీద మీ అభ్యంతరాన్ని చెప్పచ్చు, రిజైన్ ఇవ్వచ్చు, ప్రెస్ కౌన్సిల్ వెళ్ళొచ్చు. అప్పటికి మీకు న్యాయం జరగకపోయినా, మీకు సాటిస్ఫై కాకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. ఇన్ని వేదికలు పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలే కానీ ఇలా భౌతిక దాడులకు దిగే విధంగా వాళ్ళ క్యాడర్ని ప్రోత్సహిస్తే మాత్రము అది వాళ్ళ జీవితాలకే పెను ప్రమాదం అనేది కరుణాకర్ రెడ్డి గారు గ్రహించాలి. ఎందుకంటే ఆయన ఎదుగుదల ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ చూసిన వ్యక్తులే. ఆయనేమో ఒక ఆగర్భ శ్రీమంతుడేం కాదు, లేదా జమీందారు కుటుంబం పుట్టిన వ్యక్తి ఏం కాదు. ఇక్కడ సామాన్య వ్యక్తిగా వచ్చి ఇక్కడ అంచెలంచెలుగా ఎదిగినాడు. ఏ విధంగా ఎదిగినాడు ఇవన్నీ లెక్క చూసుకుంటే ఆయన రోజు ఆంధ్రజ్యోతిలో రాసి చాలా తక్కువ. ఇంకా గ్రంథమే వేయచ్చు. కానీ ఆ వ్యక్తిగత విషయాలకు పోయి ఆయనలాగా దిగజారి మాట్లాడడం అనేది ఒక జర్నలిస్ట్ గా చేయదగిన పని కాదు. హననం, వ్యక్తిత్వ హననం అంటున్నాడు. వ్యక్తిత్వ హననం అంటే ఆయన చేసిన వ్యక్తిత్వ హననం. ఎందుకంటే 2 వ్యక్తుల మధ్య జరిగిన చిన్న విషయాన్ని, 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పడం అనేది వ్యక్తిత్వ హననం. ఇది పబ్లిక్ గా చేసిన విషయం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏదైతే ప్రచురించిందో అది పబ్లిక్ గా చేసిన విషయం. నువ్వు చేసిన అవినీతి కానీ ఇంకోటి కానీ విషయాలన్నీ కూడా పబ్లిక్ చేసిన, అందరికి తెలిసిన విషయాలు. 4 గోడల మధ్య ఫ్రెండ్స్ సంబంధించి ఏదైనా జరిగినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా అది దాన్ని బహిర్గతం చేయడం వ్యక్తిత్వ హననం కింద వస్తుంది. అంతేగాని పత్రికల్లో రాసిన వ్యక్తిత్వ హననం కింద రాదు. అలాగే ఇంకొక విషయం మర్చిపోయాడు కరుణాకర్ రెడ్డి గారు. ఒక అంశాన్ని పదే అంటే ఒక అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల అది నిజమవుతుంది అనేసి అనుకుంటున్న భ్రమలో ఉన్నారు. అబద్ధం ఇప్పటికే అబద్ధమే. 100 సార్లు చెప్పినా అది అబద్ధమే. 101 సార్లు చెప్పినా అది అబద్ధమే. అది ఆ సత్యాన్ని గ్రహించాలి ఆయన.
ఆయన నిజంగా ఆయన సంబంధించిన ఇబ్బంది ఉంటే ప్రశాంతంగా 5 ఏళ్ళు ఆయన గవర్నమెంట్ లో ఉన్నాడు. అది అపరిమితమైన అధికారంలో అనుభవించాడు. ఉమామహేశ్వర గారి మీద కానీ నరేంద్ర మీద కానీ చేసిన ఆరోపణలు ఏ ఒక్క చిన్న నిజమున్నా 5 ఏళ్లలో ఎంక్వైరీ చేయించుండొచ్చు. అవసరమైతే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ భూములను లాక్కొని పేదలకు ఇచ్చేసిండొచ్చు, ఏదైనా చేసిండొచ్చు. ఇవన్నీ చేయకుండా కేవలం ఎలక్షన్ లాస్ట్ మూమెంట్ లో ఒక ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. అది ఆయనకే ఆయన పతనాన్ని ఆయన కొని తెచ్చుకుంటాడు. మామూలుగా పెద్దలు చెప్తుంటారు రాజకీయాలు హత్యలు ఆత్మహత్యలు అనేసి. ఈ ఆత్మహత్య సదృశ్యం ఇది. ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారు ఆత్మహత్య సదృశ్యము. తర్వాత పెద్ద పెద్ద నాయకుల మీదే పత్రికల్లో వార్తలు వస్తే వాళ్ళు హుందాగా వ్యవహరించారు. పివి నరసింహరావు లాంటి వ్యక్తుల మీద ఒక చిన్న ఎడిటోర్ రాస్తే దాని క్యాప్షన్ ఏం పెట్టారంటే మహిషాంబర్ చర్మధారి అని పెట్టారు. ఎంవీఆర్ శాస్త్రి గారిని ఆంధ్రభూమిలో ఎడిటర్ గారు ఆయన రాస్తే, ఆయన తెలుగులో అపారమైన మేధావి పివి నరసింహరావు. ఆయన చదువుకొని నవ్వుకొని నన్ను దునపోతులతో కూడా పోల్చారు, వెరీ గుడ్ అని అన్నారు. కానీ ఎక్కడ నా మీద అలా రాస్తావే నువ్వు, ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. పడే ఆయన అనుకుంటే పత్రికను మూసిచ్చే అధికారం ఉండేది. కానీ ఆయన చాలా హుందాగా తీసుకున్నాడు. ఆ హుందాతనం రాజకీయాలు ఉంటేనే వాడు పైకి ఎదగలుగుతాడు. నైతికం ఉమా సారు 27 years నుంచి ఆల్మోస్ట్ నాకు 30 years నుంచి తెలుసు. నేను డిగ్రీ చదివేటప్పటి నుంచి ఏనాడు ఆయన మీద మచ్చబడినటువంటి సందర్భం లేదు, నేను చూడలేదు, వినలేదు. తర్వాత నరేంద్ర విషయానికి వస్తే కూడా అటువంటి సందర్భాలు నాకు చూస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ అవి చూస్తూ ఉన్నాను. ఇద్దరిని టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఏ రాజకీయ నాయకుడికి మంచి పద్ధతి కాదు. రీసెంట్ గా నేను ఆర్ఎన్ శ్రీనివాసుల మీద కూడా వార్త రాశాను. తర్వాత నారాయణ స్వామి మీద కూడా వార్త రాసిన సందర్భాలు. వీళ్ళెవరు వ్యక్తిగత దాడులు, బైకులు పంపించి పిల్లలను పంపించి చుట్టూ తిప్పేది ఇవన్నీ చేయలేదు. ఎంత లాస్ అయిందో ఆయనకు తెలుసు. నేను రాసిన వార్త వల్ల ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి ఎంత లాస్ అనేది ఆయనకు తెలుసు. వాళ్ళెవరు నా మీదకి రాలేదే. అంటే వాళ్ళకు హుందాతనం ఉంది. ఈయన పాత్రికేయ వృత్తిలో పనిచేశానని చెప్తున్నటువంటి వ్యక్తి, పాత్రికేయులు ద్వారా పైకి వచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా టార్గెట్